శుభములు కలుగు నీకు. అరుంధతికి అంత కోపం రావడంలో తప్పు లేదనిపిస్తుంది. పిన్ని, అవునమ్మా, ఇప్పుడు నీ కూతురు జీవితం బావుంది, ఆవిడ కూతురు జీవితం పాడైపోయింది. మరా మాత్రం కోపం బాధ ఉండవా? అరుంధతి బాధని నేను తప్పు పట్టను పిన్ని. కానీ కోపం, నా కూతురి మీద కోపం మాత్రం నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నీకు దానిమీద గుడ్డి ప్రేమ ఉంటే ఉండొచ్చు గాని అలాంటి దానిమీద ఎవరికైనా కోపం వస్తుంది. పిన్ని, మరది చేసిన పనేమైనా చిన్న పనా? నా కూతురు మీద అనవసరమైన నిందలు వెయ్యొద్దు పిన్ని. జరిగిన దాంట్లో వారాహి తప్పేమీ లేదు. దాని తప్పు లేదంటావేంటి? అసలు దాని పుట్టగా ఒక పెద్ద తప్పు. ఆపు పిన్ని. నేనాపనే. అది పుట్టి ఆ కన్నవాళ్ళకి ఏం చేసిందో ఏమో, దాన్ని తెచ్చి బయట పడేశారు. దాన్ని నువ్వు బంగారంలా దొరికిందని ఇంటికి తెచ్చుకున్నావు. అమ్మనయ్యా నేను మురిసిపోయావు. నీ సన్నిధిలో దొరికిన ఈ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను. ఇక నుంచి నీ పేరు వారాహి. అదొచ్చింది నీ కాపురంలో చిచ్చు రేపింది. ఆ ముదనష్టం వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్నీ కష్టాలే. ఒక సుఖమా, ఒక సంతోషమా? నీకు వరుసగా ఆడపిల్లలు పుట్టారు. నీ మొగుడు నిన్నొదిలేసి ఆ రమ్యని చేసుకున్నాడు. అన్నీ కష్టాలే, అన్నీ కన్నీళ్లే. ఇప్పుడు చూడు, దాని మెళ్ళలో తాళి పడగానే మామగారు చనిపోయారు. పిన్ని, వారాహి మెళ్ళో తాళి పడ్డం వల్ల జయసింహ గారు పోలేదు. ఆయన పోతున్నారు కాబట్టి వారాహి మెళ్ళో తాళి పడింది. ఏమో, ఆ తాళేదో ఎంచక్క ఆ రేఖ మెళ్ళో పడుంటే ఆయన ఆయుషనే నిలబడేదేమో. అంటే నా కూతురు నష్టజాతకురాలంటున్నావా? అని ప్రత్యేకంగా అనాలా? జరిగినవన్నీ దాని జాతకం ఎలాంటిదో చెప్పకనే చెప్పాయి కదా. నా కూతురు నష్టజాతకురాలు కాదు పిన్ని. రేకే నష్టజాతకురాలు. అందుకే చరణ్ లాంటి మంచి మనిషితో నిశ్చితార్థం జరిగి కూడా పెళ్లి కాకుండా ఆగిపోయింది. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు. పక్క వాళ్ళ అదృష్టాల్ని సంతోషాల్ని లాగేసుకుని తను అదృష్టవంతురాలవ్వడం, సంతోషపడడం, ఇదే ఆ ముదనష్టపు దాని జీవితం. పిన్ని, ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే నేనస్సలు ఊరుకో చెప్తున్నా. నువ్వు ఊరుకోనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు కృష్ణమ్మ. అంటే అంటే నీకు వారాహి పెళ్లి జరగడం ఇష్టం లేదా? నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అందరూ బాధలో ఉంటే అది సంతోషంగా ఉండడం నచ్చలేదు. చరణ్కి రేఖకి పెళ్ళైతే నీకు నచ్చేదా? అవును, నచ్చేది. ఆ పెళ్లే జరిగుంటే ఆ ఇంట్లో నా మనవరాలు సంతోషంగా ఉండేది. ఇక్కడ మనందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అది జరగలేదు కాబట్టే అరుంధతికి అంత కోపం వచ్చింది. అంటే అంటే నువ్వు అరుంధతికి వత్తాసు పలుకుతున్నావా? ఈ విషయంలో అరుంధతే కరెక్ట్ అంటాను. అంటే అరుంధతి చేసిన పనులు సరైనవే అంటున్నావా? ఆవిడ కొడుకు చేసిన పని సరైందేనా? ఆ కొడుక్కి వత్తాసు పలికిన అరుంధతి సరైన పనులే చేసిందా? నా కూతురు ఇష్టపడిన చరణ్ గారిని తన కూతురు ఇష్టపడిందని, ఆయన్ని అల్లుణ్ణి చేసుకోవాలని అరుంధతి చేసిన దుర్మార్గాలన్నీ సరైనవేనా? ఆ మనిషి కోసం నువ్వు నా కూతురు పుట్టు పూర్వోత్తరాలని తప్పు పడతావా? అమ్మా,